ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైన జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానించడానికి, నేర్చుకోవడానికి వచ్చిన సహోదరి సహోదరులైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దానికి ముందుగా ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, కృపా కనికరం కలిగిన మా తండ్రి, ఈ సమయంలో నీ ఆత్మ సహాయాన్ని, జ్ఞాన సహాయాన్ని, వాక్య సహాయాన్ని కోరుచు యేసు క్రీస్తు నామములో నీ పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వస్తున్నాము నాయన. ఈ వాక్యము లేనిదే మేము జీవించలేము నాయన. ఈ వాక్యమే బ్రతికించేది, ఆదరించేది, ధైర్యపరిచేది, నడిపించేది. శ్రేష్టమైనది, వెండి బంగారము కంటే విలువైన నీ వాక్యాన్ని నాయన నేర్చుకోవడానికి మేము వస్తుండగా, నీ పాదాల దగ్గరికి వస్తుండగా మా బోధకుడివై మాకు నేర్పించమని, లైవ్ లో పాల్గొంటున్న ప్రతి సహోదరి సహోదరులను నీవు దర్శించి ఆత్మీయ ఉజ్జీవాన్ని వారిలో కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 147వ కీర్తన 8వ చరణం. 147వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. 147:8. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పును. ఇవి సృజించిన మేఘాలు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం. యెషయా 60:8. మేఘముల వలెను ఎగురు గువ్వ వలెను గూళ్ళకు ఎగసి వచ్చు వీరు ఎవరు? రెండవది, పోల్చబడిన మేఘాలు. ఈరోజు మన వాక్యం ఏంటంటే, మన వాక్య సందేశం, మన వాక్య ఉపదేశం, మన వాక్య అంశం ఏంటంటే 7 మేఘ సందేశాలు. ఈరోజు 7 రకాల మేఘాలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ 7 రకాల మేఘాలు, ఒక్కొక్క మేఘము ఒక్కొక్క ఆత్మీయ సందేశాన్ని, ఒక ఆత్మీయ ఉపదేశాన్ని, ఒక ఆత్మీయ మేల్కొల్పును మనకు తీసుకురాబోతున్నాయి. అందుకే 7 మేఘాల సందేశం, 7 మేఘ సందేశాలు. 2 రకాల మేఘాలు అన్నాం. ఒకటి సృజించబడిన మేఘాలు 147:8లో. రెండవది మనుష్యులకు పోల్చబడిన మేఘాలు. యెషయా గ్రంథం 68:8లో మేఘము అంటారు, దానిని మబ్బు అని కూడా అంటారు. అలాగే మేఘాన్ని ఇంగ్లీష్ లో క్లౌడ్ అంటారు. హిబ్రూలో, గ్రీకులో నెఫేలే అని మేఘాన్ని సంబోధించబడింది. మరి 7 మేఘ సందేశాలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కొక్క మేఘము నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాన్ని, ఆత్మీయ సందేశాన్ని మన జీవితాల్లో పోల్చుకుంటూ, మన జీవితాన్ని సరిచేసుకుంటూ మరింత ఆత్మీయంగా మనం మెరుగుపరచబడదాం. నెంబర్ 1, 7 మేఘ సందేశాల్లో మొదటి మేఘము ఏమిటో, ఆ మేఘం ఇచ్చే సందేశం ఏమిటో తెలుసుకుందాం. 87వ కీర్తన 14. 78వ కీర్తన 14. 78:14. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశము నుండి ఆయన వారికి త్రోవ చూపెను. నెంబర్ 1, మొదటి మేఘం ఏంటంటే నడిపించిన మేఘము. ఈ మేఘము దేవుడే, ఈ మేఘము ప్రభువే, ఈ మేఘము మనం ఆరాధించే దైవమే. మొదటి 7 మేఘ సందేశాల మొదటి మేఘ సందేశం ఏంటంటే నడిపించిన మేఘము, షకీనా మేఘము, మహిమ మేఘము, పగటి మేఘము. ఈ మేఘం అంట వారికి త్రోవ చూపుతూ, ఎలా నడచాలనో, ఎటు నడచాలనో, ఎక్కడికి నడవాలనో దారి తెలియని
గమ్యము తెలియని ఇశ్రాయేలు ప్రజలకు వారికి త్రోవ చూపిస్తూ వారిని నడిపిస్తున్న మహిమ మేఘము, షకీన మేఘము, పగటి మేఘము దేవుడై ఉంటున్నాడు. చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండము ఎక్కువ విషయాలు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగలు మేఘస్తంభముగా ఉండెను. 78:14లో త్రోవ చూపిస్తుంది. త్రోవ చూపించి నడిపించేది కూడా మేఘమే. ఎంత గొప్ప మాట! నిజమే. వారు ప్రయాణము చేయుటకు, మనము కూడా ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణం, భూలోకము నుండి పరలోకమునకు ప్రయాణం చేస్తున్న ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణములో, ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో మనల్ని కూడా ఆయన నడిపించేవాడై ఉంటున్నాడు. ఇది నడిపించే మేఘము, మహిమ మేఘము, షకీనా మేఘము, పగలు మేఘ స్తంభమై ఆయన నడిపించాను. నిర్గమాకాండము 13:22. నిర్గమాకాండము 13:22. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపాలి. చూసారా? త్రోవ చూపేదే ఈ మేఘము. త్రోవ చూపడమే కాదు, ఆ త్రోవలో ఎలా నడవాలో నడిపిస్తుంది. నడిపించడమే కాదు, వారిని మధ్యలో వదిలేయలేదు, గమ్యము చేర్చే వరకు. ఈరోజు కూడా చాలా మంది మనకు దారి చూపిస్తాము, దారిగా ఉంటాము, దాపుగా ఉంటాము అన్న వాళ్ళు ఎంతో మంది మనల్ని మధ్యలోనే వదిలేసిన ఆత్మీయులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు, అనునాంగులు ఉన్నారు. కానీ మధ్యలో తొలగిపోకోకుండా గమ్యము వరకు నడిపించే మేఘము ఇది, నడిపించే మేఘము. 9వ అధ్యాయం 17వ వచనం. 9వ అధ్యాయము 17వ వచనం. నీవు ఇక నా ప్రజలను పోనీయనొల్లక. సంఖ్యాకాండము 9:17. సంఖ్యాకాండము 9:17. ఆ మేఘము గుడారం మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణం సాగెను. అబ్బా, ఎంత మంచి గైడ్ చూడండి. అది మేఘం ఎత్తబడినప్పుడు సాగిరి, మేఘము నిలిచినప్పుడు నిలిచిరి. అంటే మనము అలిసిపోయినప్పుడు, సొలసిపోయినప్పుడు మనల్ని బలవంతంగా నడిపించేది కాదా మేఘము, బలత్కారంగా నడిపించేది కాదు. మనము నిలవాల్సినప్పుడు నిలిపేటట్టు చేసేది, మనం నడవాల్సినప్పుడు నడిచేటట్టు చేసేది. చదువు. ఆ మేఘం ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారాలను వేసుకొనిరి. యెహోవా నోట మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉన్న దినములన్నీ వారు నిలిచిరి. మేఘము నిలిచితే వాళ్ళు నిలిచారు, మేఘము నడిస్తే వాళ్ళు నడిచారు. ఎంత గొప్ప మాట! దేవుడు నిలవమన్న దగ్గర మనం నిలవాలి, దేవుడు నడవమన్న దగ్గర మనం నడవాలి, దేవుడు విశ్రాంతి తీసుకోమన్న దగ్గర మనం విశ్రాంతి తీసుకోవాలి. అంటే మేఘము యొక్క నడిపింపులో వాళ్ళు బ్రతికారు, మేఘం యొక్క నడిపింపులో వాళ్ళు ఉన్నారు. మేఘాన్ని చూస్తున్నారు, మేఘాన్ని అనుసరిస్తున్నారు, మేఘము ప్రకారము నడుస్తున్నారు. 9:21. సంఖ్యాకాండము 9:21. అలాగే ఆ మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకి ఎత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకి ఎత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. చాలు, ఎంత అద్భుతం! ఇశ్రాయేలీయుల ప్రయాణములో త్రోవ చూపుతూ, నడిపిస్తూ, ఆగుతూ నడిపిస్తున్న అద్భుతమైన మేఘము, పగటి మేఘము, మహిమ మేఘము, షకీన మేఘము ఆయన ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 1:33. ద్వితీయోపదేశకాండము 1:33. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు. ఎక్కడి నుండి నడిచారంట ఆయన? పగలు మేఘములో ఉండి వారిని నడిపించారంట. పగలు మేఘములో ఉండి వారికి దారి చూపించాడు. పగలు మేఘములో ఉండి వారిని నిలిపారంట. పగలు మేఘములో ముందుగా ఉండి వారిని నడిపించారంట. ఎంత గొప్ప నడిపింపు!
ఎంత గొప్ప గైడెన్స్. ఈరోజు ఎవరి నడిపింపులో మనం ఉంటున్నాము? ఎవరి గైడెన్స్లో మనం ఉంటున్నాము? ద్వితీయోపదేశకాండము 31:15. ద్వితీయోపదేశకాండము 31:15. మోషేయు యెహోషువయు ఎల్లి ప్రత్యక్ష గుడారములో నిలిచి అతడ యెహోవా మేఘ స్తంభములో ప్రత్యక్షమాయను. ఎంత గొప్ప! మేఘములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. మేఘములో నుండి మాట్లాడాడు, మేఘములో నుండి నడిపించాడు, మేఘములో నుండి కాపాడాడు, మేఘములో ఉండి. ఎంత గొప్ప మాట! మేఘములో నుండి పగలు ఎండ దెబ్బ తగలకోకుండా మేఘములో ఉండి నీడగా ఉండి వారిని నడిపించాడు. ఎంత గొప్ప నడిపింపు! అనే మొదటి మేఘ సందేశం ఏమిటంటే, నడిపించే మేఘము. ఆ మేఘము దారి చూపిస్తుంది, నడిపిస్తుంది, దరి చేరుస్తుంది, నీడనిస్తుంది, భద్రతనిస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఈనాడు మనకు ఆయన పరిశుద్ధాత్మ మేఘముగా నడిపిస్తున్నాడు. యోహాను సువార్త 16:13. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. ఆ రోజు వారికి పగలు మేఘ స్తంభమై నడిపించాడు. ఈ రోజు పరిశుద్ధాత్మగా అగ్ని స్తంభముగా మనల్ని ఆయన సత్యము నుండి సర్వసత్యములేకి మనం నడిపి ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఈ పరలోక ప్రయాణంలో పరిశుద్ధాత్మ దేవుడై, వాక్య దేవుడై, వాక్యమనే మేఘములో నుండి, పరిశుద్ధాత్మ అనే మేఘములో నుండి మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. కాపరిగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. నాయకుడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. అన్నిటికీ సమయం లేదు కనుక నేను రెఫరెన్స్ చదివికుండా నోటి మాటగా చెప్తున్నాను. ఈరోజు కూడా ఆయన నడిపించే మేఘముగా, వాక్య మేఘముగా, పరిశుద్ధాత్మ మేఘముగా మనతో ఉండి, మన పైన ఉండి నడిపిస్తున్నాడు. రెండవ మేఘం. అందుకే ఆయన నడిపింపుకి వెళ్దాం. రెండవది, మొదటి రాజుల గ్రంథము 18:44. మొదటి రాజులు 18:44. 7వ మారతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకెక్కుచున్నది నేను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి, నీవు వెళ్లకుండా, వర్షం నిన్ను ఆపకుండా నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమన్నాయి. వారిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతో. రెండవదిగా వర్షించే మేఘము. వర్షించే మేఘము. ఒకటి నడిపించే మేఘము, అది గమ్యము వరకు నడిపిస్తుంది. రెండవది వర్షించే మేఘము. వర్షము మన జీవితాల్లో హర్షమును తీసుకొని వస్తుంది. వర్షము లేకుండా మానవ మనుగడ లేదు. జీవము యొక్క మనుగడే లేదు వర్షము లేకపోతే. పంటలు ఉండవు, తిండి ఉండదు, జీవనం ఉండదు, జీవనోపాధి ఉండదు. అందుకే దేవుడు ఇంకొక మేఘాన్ని మన కొరకు పెట్టాడు. అది వర్షించే మేఘము. మానవ జాతి బ్రతకడానికి, బట్ట కట్టడానికి, జీవించడానికి, తాగడానికి, పంటలు పండడానికి వర్షం అనే మేఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 147వ కీర్తన 8. 147:8. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. ఆకాశమును మేఘాలతో కప్పి ఆ మేఘాల ద్వారా వర్షాన్ని, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే వర్షము మన సంపదను తీసుకొని వస్తుంది. వర్షము సంపదకు గుర్తు. ఎందుకంటే అది పండినప్పుడే ధాన్యము పండుతుంది. ధాన్యము ద్వారా ధనము వస్తుంది, ధనం ద్వారా జీవనం వస్తుంది, జీవనం ద్వారా మనిషి మనుగడ ఉంటుంది. నిజమే కదా? 68వ కీర్తన 9వ చరణం. 68వ కీర్తన 9వ చరణం. 68:9. దేవా 68 మీద నీవు వర్షం సమృద్ధిగా కురిపించితివి. అయ్యా దేవా, నీ స్వాస్థ్యం మీద వర్షమును సమృద్ధిగా కురిపించితివి. అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. చూసారా? తన స్వాస్థ్యము, తన ప్రజల మీద వర్షము కుమ్మరించి అలసిపోయిన వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి బ్రతుకులను ఏం చేశాడంట? బలపరిచాడంట. ఎంత గొప్ప మాట! వర్షమును సంపదనిస్తుంది. వర్షమును
ఏమంట తన స్వాస్థ్యం మీద వర్షం కుమ్మరించి అలసిపోయిన వారిని చూడండి. ఎవరిని అలసిపోతే నీళ్లు చల్లితే తేరుకుంటారు వాళ్ళు. కళ్ళు తిరిగి పడిపోతే నీళ్లు చల్లితే తేరుకుంటారు. మానవ జీవితాలను తేరుకునేలా చేసే వర్షం అది. 55వ కీర్తన 10వ వచనం, 55:10. రాత్రింబవలు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును. 55వ కీర్తన 10. చాలు. ఏమంటారంటే వర్షము వారికి సమృద్ధిగా అయిన యెషయా గ్రంథం 55:10. యెషయా గ్రంథము 55:10. 55:10. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మళ్ళక భూమికి తడిపి. చూసారా ఎందుకు వర్షం కుమ్మరిస్తున్నారు? వర్షం ద్వారా పంటలు రావాలి, పంట ద్వారా మనిషికి ధనం రావాలి, ధనం ద్వారా మనిషికి బ్రతుకు తెరువు కావాలి, బ్రతుకు తెరువు ద్వారా మనిషి మనుగడ కొనసాగించాలని దేవుడు వర్షాలు పంపిస్తున్నాడు. అందుకే మన కొరకు మేఘమును సిద్ధపరిచాడు. భూమి తడిపి విత్తువానికి విత్తనమును, భుజించు వారికి ఆహారం కలుగుతాయి. అది చిగురిచ్చి వర్ధిల్లు చేస్తుందంట. వర్షం ఏం చేస్తుంది? భూమిని చదును చేస్తుంది, విత్తనాన్ని మొలకెత్తేస్తుంది, విత్తువానికి పంటనిస్తుంది. ఎంత గొప్ప మాట! వర్షమును భూమి కొరకు సిద్ధపరిచారట. భూమి పండాలి, భూమి ఫలించాలి, భూమి పచ్చగా ఉండాలి, భూమి కలకలగా ఉండాలని. మరి ఆ వర్షమే ఎవరు? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. భౌతిక సంబంధమైన భూమి ద్వారా, భౌతిక సంబంధమైన భూమి పండడానికి, ఫలించడానికి, పచ్చగా ఉండడానికి భౌతిక వర్షాన్ని సిద్ధం చేస్తే హోషేయ 6:8. గిలాదు పాపాత్మురాల పట్టణం ఆయను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. గిలాదు పాపాత్మురాల పట్టణం ఆయను, అందులో నరహంతకుల అడుగు జాడలు కనపడుచున్నవి, బంటిపోతుల దొంగలు పొంచి ఉండినట్టు. చాలు. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. సరే ఏముంటుందంటే, ఆయనే మనకు వర్షముగా మన మీదికి కుమ్మరించబడతారంట. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడే మన మీదికి వర్షములాగా కుమ్మరించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప మాట దేవుడు చెప్తున్నాడు. ఆయనే మన జీవితాలలో ఎండిపోతున్న, వాడిపోతున్న, మాడిపోతున్న మన మీద ఆయన వర్షములాగా కుమ్మరించబడి మన జీవితాలు ఫలించినట్టుగా, మన జీవితాలు చిగురించినట్టుగా ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కుమ్మరించున్నట్లు. ఎన్నో వచనం విన్నదే? 11వ అధ్యాయము 12వ వచనం. హోషేయ 11:12 ఏముందంటే, ఆయనే నీతి వర్షముగా నీ మీద కుమ్మరించి ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమి. చాలు. జీవితాలు ఫలించడానికి, సంఘాలు ఫలించడానికి, ఆత్మలు ఫలించడానికి ఆయనే వర్షములాగా మన మీదికి కుమ్మరించబడతాడు. రెండవదిగా వర్షించే మేఘం. భౌతిక మేఘము భౌతిక భూమిని తడిపి పండించి ఫలాలిస్తుంది, ధనం ఇస్తుంది. ఆత్మీయ మేఘము ఆయనే నీతి వర్షంగా మన మీద కుమ్మరించి ఆత్మల పంటనిస్తుంది, ఆత్మీయ పంటనిస్తుంది, ఆత్మ ఫలాలు ఇస్తుంది. నువ్వు, నీ కుటుంబం, మన సంఘాలు ఫలించాలి, ఫలభరితం అవ్వాలంటే ఆయన నీతి వర్షంగా కుమ్మరించబడాలి. మూడవదిగా యెషయా గ్రంథము 68. యెషయా 68. మూడో మేఘ సందేశం. మేఘము వలె ఎగుయు గువ్వల వలెను, మేఘం వలెను ఎగురు గువ్వ వలెను. గూళ్ళకు ఎగిసివచ్చు వీరెవరు? గూళ్ళకు ఎగిసివచ్చు వీరెవరు? ఎవరు వాళ్ళు? మేఘం వలె వస్తున్నారంట, మందలుగా వస్తున్నారంట, పావురపు గుంపుగా వస్తున్నారంట. ఎవరంటే సంఘములో చేర్చబడుటకు త్వరపడుతున్న విశ్వాసుల సమూహము. మేఘము వలె వస్తున్నారంట, ఒక సమూహముగా వస్తున్నారంట, ఒక గుంపుగా వస్తున్నారంట, ఒక మందగా వస్తున్నారంట, ఒక పావురపు సమూహంగా వస్తున్నారంట. ఎవరంట వీరు? ఎవరు వీరు అంటే, ఎవరు అంటే సంఘములో చేర్చబడుటకు త్వరపడుతున్న విశ్వాసుల గుంపు వీళ్ళు. గ్రీకు దేశస్థులు, ఆసియన్స్, అలాగనే ఒట్టోమెన్స్ సామ్రాజ్యము కింద
పశ్చిమ దేశములో మూలుగుతున్న నలిగిపోతున్న అజ్ఞానం ద్వారా, పాపాంధకారము ద్వారా, మూఢనమ్మకాలలో ఈ దేశాల ప్రజలు అన్ని దేశాలలో అన్ని రాజ్యాల కింద మూలుగుతూ నలిగిపోతూ నశించిపోతూ మూఢనమ్మకాల అజ్ఞానంలో కూర్చున్న వీరికి సువార్త వెలుగు ద్వారా, అపోస్తుల బోధ ద్వారా వారి జీవితాలు వెలిగించబడి, చీకటిలో ఉన్న వారు వెలిగించబడి సమూహముగా వారి యొక్క అంధకార సంబంధమైన కాడి విరగ్గొట్టి, అజ్ఞానపు కాడి విరగ్గొట్టి, మూఢనమ్మకాల కాడి విరగ్గొట్టి సంఘములో చేర్చబడే అన్యజనుల సమూహము. ఈ కార్యమంతా ఎలా జరుగుతుంది? ఇదొక ప్రవచనం. ఎలా జరుగుతుంది? అపోస్తుల ద్వారా, అపోస్తుల సిద్ధాంతం ద్వారా. నేడు అదే కదా జరుగుతుంది. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, అన్ని జనములు, అన్ని మతములు, అన్ని జాతుల ప్రజలు సమూహములుగా ఆయన పాదాల దగ్గరికి వస్తున్నారు. మూడవ మేఘం ఏంటంటే సమూహపు మేఘము. సంఘములో చేర్చబడటకు ప్రతి జాతి, ప్రతి కుల, ప్రతి మతపు వారు వస్తున్న దానికి ఇదొక ముంగుర్తు, ఇదొక గుర్తుగా అక్కడ వ్యాఖ్యానించబడుతోంది. నిజమే కదా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనే ఎంతో మంది, ఎన్నో జాతి ప్రజలు రక్షించబడ్డారు. అపోస్తుల బోధ ద్వారా, అపోస్తుల సువార్త ద్వారా, అపోస్తుల కార్యాలని మనం చదివినట్లయితే అనేక మంది రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. 4వదిగా పేతురు రాసిన 2వ పత్రిక 2:17. పేతురు రాసిన 2వ పత్రిక 2:17. భక్తులను శోధనలో నుంచి తప్పించుటకును నీతిపరులను ముఖ్యముగా 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. చాలు. 17వది ఏంటంటే దుర్బోధ అనే మేఘములు, దుర్బోధపు మేఘములు. వీళ్ళు ఎలా ఉన్నారంట? నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చెయ్యబడింది. ఎవరంట వీరు? వీరు కూడా మేఘమే, మేఘమును పోలిన వారే. ఎవరంట ఈ మేఘములు? దుర్బోధలను మేఘము. దుర్బోధ మెరిసేదంతా బంగారము కాదు. బంగారము, గోల్డ్ ఒకేలాగా కనపడతాయి, కానీ ఒకటి కాదు. అలాగనే తెల్లగున్నవన్నీ పాలు కాదు. జిల్లెడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి, కానీ పాలు కాదు, అవి విషపూరితము. అలాగే ఈరోజు నువ్వు వినేదంతా ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, వాట్సాప్లో అయినా నువ్వు వినేదంతా సరైన బోధ కాదా? అన్ని బోధలు ఒకేలాగా అనిపిస్తాయి, బైబిల్ నుంచి వచ్చినట్టే ఉంటాయి. పరలోకపు తల్లి బోధ, యెహోవా సాక్షులైన బోధ, క్రిస్టియన్ సైన్స్ అనే బోధ, ఎన్నో అబద్ధ బోధలు పెచ్చు పీరిపోతున్నాయి. వారు మేఘములాగే ఉంటారు, వారు కూడా సేవకులాగే వస్తారు, వారు కూడా బైబిల్ తీసుకునే వస్తారు. కానీ జాగ్రత్త సుమ, గొర్రె తోలు కప్పుకున్న తోడెల్లాగా వస్తారని ప్రభు ఎప్పుడో చెప్పారు అబద్ధ బోధకులు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అది నిజమైన మేఘమా, మేఘమును పోలిందని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. దానికి ముందుగా అదే 2 పేతురు 2వ అధ్యాయము 18వ వచనం నేను ఒకసారి చదువుతాను. వీరు డంబముగా మాటలు పలుకుతారు. ఏంటంట? నాకు మించిన లేరు, మా దగ్గర ఉన్నంత సబ్జెక్ట్ ఇంకెవరి దగ్గర లేదు, మా దగ్గర ఉన్నంత జ్ఞానం ఎవరి దగ్గర లేదు, మా దగ్గర ఉన్నంత వాక్యాలు ఇంకా ఏ సంఘంలో లేవని డంబాలు చెప్పుకుంటారు, డబ్బాలు కొట్టుకుంటారంట వీళ్ళు అబద్ధ బోధకులు. తామే శరీర సంబంధమైన దురాశలు గలవారమై తప్పుడు మార్గమునందు నడుచు వారితో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని, తప్పుడు మార్గంలో నడిపిస్తారు, పోకిరి చేష్టాలు చేస్తారు, కామతృప్తత కలిగి ఉంటారు, తమ కడుపు కోసమే బతుకుతుంటారు, పొట్ట కూటి కోసమే బోధ్యం చేస్తూ ఉంటారు. వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీ పత్రిక, అందుకే పౌలు ఎప్పుడో చెప్పాడు ఎఫెసీ సంఘానికి 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పుడు మార్గమునకు
కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్టు జిమ్మిక్కులు, మ్యాజిక్లు, లాజిక్లు, లైటింగ్లు, డెకరేషన్లతో మిమ్మల్ని ఆకర్షించి మిమ్మల్ని తప్పు మార్గమునకు లాగిపోతారు గనుక కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకొని పోవచ్చు, ఇటు అట్టు కొట్టుకొని పోవు, అలల చేత ఎగర కొట్టబడిన వారై ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు. పసిపిల్లలే అబద్ధ బోధనలో పడిపోతారు. పసిపిల్లలై ఉండకండి. ఎందుకంటే వీరు మాయోపముల చేత, ఆకర్షణల చేత తప్పు మార్గములకి లాగుతారు. లాజిక్కులు, మ్యాజిక్కులు, జిమ్మిక్కులతో మిమ్మల్ని లాగేస్తారు. మీ కుటుంబాల నుండి, మీ సంఘాల నుండి అబద్ధ బోధకులు చాలా సౌమ్యంగా కనపడతారు, చాలా డేంజరస్. అందుకే మాయ అటు ఇటు కొట్టుకుపోక, ఆ సంఘం ఈ సంఘం, ఆ సంఘం, ఆ చర్చి ఈ చర్చి, ఆ సేవకులు ఈ సేవ, ఎటు పడితే అటు కొట్టుకుపోవకండి. స్థిరమైన వ్యక్తులుగా ఉండండి. ఈ మేఘము మిమ్మల్ని ఇది నీ దాహం తీరుస్తుంది అనుకుంటావు, కానీ తీర్చదు. అది నీలో ఉన్న రక్తాన్ని పెరకపోతుంది. 4వది దుర్బోధ అనే మేఘము. వీళ్ళ కోసం ఏముందట? గాఢాంధకారం ఉంది. దుర్బోధకులకు, అబద్ధ బోధలకు గాఢాంధకారములో నరకంలో వారిని పడేస్తారు. వాళ్ళ బోధన అనుసరించే వారికి కూడా అదే గతి పడుతుంది. జాగ్రత్త సుమ. అందుకే అపోస్తుల కార్యాల్లో ఏముంటదంట? వారంట 17వ అధ్యాయంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? 11 వీరు దశలోనికి ఉన్న వారి కంటే గనులై ఉండేరు కనుక ఆ శక్తితో వాక్యమును అంగీకరించి పౌలు సీకులో చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో. పౌలు సీలో చెప్పిన, పౌలే స్కాలర్, అలాంటి స్కాలర్ చెప్పిన ప్రసంగాలు బైబిల్లో ఉన్నాయో లేవని పరిశీలించారు. మనకు ఒళ్ళు బద్ధకమై టీవీలో వచ్చిందంతా, ఫేస్బుక్లో వచ్చిందంతా నిజం అనుకున్న సూపర్ అబ్బాయి మర్మం తెలుసుకునే ఈరోజు అనుకుంటున్నాం. అది బైబిల్లో ఉందో లేదో తెలుసుకో. దశలోనికి ఉన్నవారు వాక్య పరిశీలన చేశారు. బోధకుడు ఎవరైనా, నేనైనా సరే, ఇంకొకరైనా, వాళ్ళు చెప్పింది వాక్యానుసారమా కాదని గుర్తించాలి. లేకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు. 5వది హెబ్రీ పత్రిక 12:1. హెబ్రీ పత్రిక 12:1. హెబ్రీ పత్రిక గొప్ప సాక్షి సమూహము 5వ మేఘం ఏంటంటే, 5వ మేఘ సందేశము సాక్షి మేఘము. అబ్బా, ఈ మేఘం ఎవరు? సాక్షి మేఘము. ఎవరంట? సాక్షులు. సాక్షులు వీళ్ళంతా విశ్వాస వీరులు, విశ్వాస యోధులు, మన పితరులు, గొప్పవారు వీళ్ళంతా. ఎవరంట? హేబేలు మొదలుకొని సమూయేలు వరకు 17 మందితో కూడిన సాక్షి మేఘం ఇది. ఎంతమంది? హేబేలు మొదలుకొని సమూయేలు వరకు సాక్షి మేఘం ఇది. 17 మందితో కూడిన సాక్షి మేఘం. ఈ మేఘం వీరు మనల్ని చూస్తున్నారు, మన భక్తి జీవితాన్ని చూస్తున్నారు, అలాగే మనల్ని ప్రోత్సహిస్తున్నారు, మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మన ఆధ్యాత్మిక పరుగు పందెంలో మనం సోలిపోకుండా, పడిపోకుండా వారి మాదిరి మేఘాలు వారు, ప్రోత్సహించే మేఘాలు వారు, బలపరిచే మేఘాలు వారు, మన ముందున్న భక్తులు వాళ్ళు. అంత మాత్రమే కాదు, 2 రకాల సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. ఆ గుంపులోనే 2 రకాల సాక్ష్యాలు. 1వ వచనం నుండి 34వ వచనం వరకు సాధించిన సాక్షులు, దేవుని కొరకు ఎన్నో సాధించారు వాళ్ళు. 1వ వచనం నుంచి 34వ వచనం వరకు ఎన్నో సాధించిన వీరులు, విశ్వాస యోధులు ఒక గుంపు. అదే సాక్షి సమూహంలో 2 రకాల గుంపులు. ఒక గుంపు 1 నుంచి 34 వరకు దేవునికి ఎన్నో సాధించిన, అసాధ్యాలు సైతం సాధించిన సాక్షుల గుంపు. 2వ గుంపు 34 నుంచి 35వ వచనం నుంచి 40వ వచనం వరకు వీరు సహించిన గుంపు. దేవుని కొరకు కష్టాలను, కన్నీళ్లను, వ్యాధులను, బాధలను సహించారు వీళ్ళు. మొదటి గుంపు సాధించారు, 2వ గుంపు సహించారు. నీవు కూడా ఈ దినాలలో దేవుని కొరకు, సంఘము కొరకు, ఆత్మ రక్షణ కొరకు అనేకమైన వాటిని సాధించే మేఘముగా నువ్వు ఉండాలా. ఇతరులకు సాక్షి మేఘముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు, సువార్త కొరకు దేనినైనా సహించగలిగిన గుంపులో నువ్వు ఉండాలి. అదే సాక్షి సమూహం. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదివితే ఎంతమంది ఉన్నారో విశ్వాస వీరులు, దేవుని కొరకు సాధించిన వారు, దేవుని కొరకు సహించిన వారు. వారు మనకు సాక్షులు. మన తరం వారికి
ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, దేవుని కొరకు సాధించిన వాటిలో, దేవుని కొరకు సహించిన వాటిలో మనం కూడా సాక్షి మేఘంగా ఉండాలి. 6వ విషయం, యూదా గ్రంథము యూదా పత్రిక 1 అధ్యాయం ఉంటుంది కనుక 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్ము తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు మీ ప్రేమ బిందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా ఉన్నారు. కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు వచ్చి వేలుతో పెకిలింపబడిన చెట్లలాగా ఉన్నారు. ఎవరంట వీరు? ఆరోదిగా ఏ మేఘము? నిర్జల మేఘము. ఎవరి నిర్జల మేఘములు? ఎవరంట వీరు? నిరీక్షణ లేనివారు, నీతి లేనివారు, నిరీక్షణ లేనివారు, నీతి లేనివారు, అంత మాత్రమే కాదు, వాక్యము లేనివారు. అలాగనే దేవుని కొరకు బ్రతకాల్సిన వారు ధనము కోసం, ఆకర్షణ కోసం వాక్యాన్ని పక్కన పెట్టి, నీతిని పక్కన పెట్టిన బిలాము లాంటి వాళ్ళు, కయ్యేను లాంటి వాళ్ళు. ఎవరంట వీళ్ళు? నీతి లేనివారు, వాక్యము లేనివారు, నిరీక్షణ లేనివారు, లోక సంబంధమైన సుఖభోగాల కొరకు వాక్యాన్ని, ఆజ్ఞలను, దేవుని పక్కన పెట్టిన వాళ్ళు, దైవ భయము లేనివారు. వీరు నిర్జల మేఘములు. ఇంకో మాట అంటే మేఘములాగే ఉంటారు, వీరు వేషధారులు. మేఘములాగే ఉంటారు కానీ నీళ్లు లేవు దాంట్లో. అది వర్షం ఇవ్వదు, అది వర్షము ఇవ్వదు. సామెతల గ్రంథం 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఇలాంటి వారి గురించి ఉంది. 1 తిమోతి పత్రిక 4:2, 4వ అధ్యాయం 2వ వచనం. వేషధారుల వలె మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును. వీళ్ళంతా వేషధారులు, బోధ, దయ్యముల బోధ లాంటి వాళ్ళు వీళ్ళంతా. కయ్యను, బిలాము లాంటి వాళ్ళు వీళ్ళందరూ. అంత మాత్రమే కాదు, సామెతలు 25:4 చూస్తే, సామెతలు 25:4, వెండిలో మస్టు తీసివేసినట్ల పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచు. 14, కపట మనసుతో దాని మీద డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నారు. మేఘమే కానీ దాంట్లో వర్షం లేదు, దాంట్లో నీళ్లు లేరు. ఎవరంటే వీళ్ళు కపటముగా ఉంటారు, కపటులు వీళ్ళు. కయ్యను వలి వంటి వారు, బిలాము లాంటి వాళ్ళు. బిలాములాగా తాత్కాలికమైన వాటి కొరకు దేవుని దర్శనాన్ని పక్కన పెట్టిన వాళ్ళు, దర్శనాన్ని విడిచి దేవుని మార్గాన్ని విడిచిన బిలాము లాంటి వాళ్ళు నిర్జల మేఘాలు. అలాగనే సహోదరులైన బాధ్యత లేని అసూయపరులైన కయ్యను లాంటి వాళ్ళు నిర్జల మేఘాలు. నువ్వు కూడా దేవుని సేవను, దేవుని బోధను పక్కన పెట్టి నీ కోసం వెంపరాడుతుంటే నువ్వు కూడా నిర్జల మేఘమే. సహోదరుల ఎడల బాధ్యత లేని, సాటి ఆత్మల ఎడల బాధ్యత లేకోకుండా ఉంటే గన, ఇతరులు దీవించబడుతుంటే, ఇతరులు వాడబడుతుంటే అసూయపడితే నువ్వు కూడా కయ్యను లాంటి నిర్జల మేఘమే. చివరి వాక్యం చెప్పుకొని ముగించుకుందాం. 1 దెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 దెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 దెస్సలోని పత్రిక 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండిన మృతులు వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు. మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనిపోబడదాము. చివరి మేఘ సందేశం ఏంటంటే, ఈ మేఘం మనకిచ్చే సందేశం ఏమిటంటే, మోసుకొని వెళ్ళే మేఘము, కొనిపోయే మేఘము. ఎంత గొప్ప మాట! మేఘమే ఒకరోజు మన కోసం వాహనంగా వాడబడుతుంది. ఈరోజు మనము ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి సైకిల్ వాడుతున్నాము, 2 వీలర్ వాడుతున్నాము, 4 వీలర్ వాడుతున్నాము, లేదంటే హెలికాప్టర్ వాడుతున్నాము, ఫ్లైట్ వాడుతున్నాము, రాకెట్ వాడుతున్నాం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. అయితే ఈ భూలోకం నుండి పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఒక వాహనాన్ని పంపిస్తున్నాడు. అది మేఘము, మేఘ వాహనము. మీకు విషయం చెప్పమంటారా? ఈ మేఘ వాహనం ఎవరిదో తెలుసా? ప్రధానమంత్రి వెళ్ళే మేఘములో మిమ్మల్ని ఎంట్రీ చేయనీయరు. అమెరికా అధ్యక్షుడు వెళ్ళే
విమానంలో, బోగింగ్ విమానంలో వేరే వాళ్ళని ఎంటర్ చేయరు. కానీ ఈ మేఘం ఎవరిదో తెలుసా? చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం. 33:26. యెషూరును దేవునిని పోలివాడెవడు లేడు, ఆయన నీకు సహాయము చేయుటకై ఆకాశ వాహనుడై వచ్చుచున్నాడు, మహోన్నతుడు. ఎవరిది ఆ మేఘము? మన కంటికి కనపడే మేఘం కాదు, ఆయనకు ఒక వాహనం ఉంది, మేఘ వాహనము. ఆ వాహనం మీద, అది ఆయన వాడే వాహనాన్ని నిన్ను కూడా ఆ వాహనంలో తీసుకుపోతున్నాడు. 104వ కీర్తన 3వ వచనం. 104వ కీర్తన 3వ వచనం. 104:3. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొనును. చూసారా? తన మేఘ వాహనాన్ని, తాను వాడుకుంటున్న మేఘ వాహనాన్ని నిన్ను తీసుకెళ్ళడానికి, పరలోకానికి, మధ్యాకాశముకు నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన మహిమ మేఘము మీద వస్తున్నాడు. రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి, మార్మనసు పొందిన వారు మార్మనసు పొందాలి, బాప్తిసం పొందిన వారు బాప్తిసం పొందాలి. ప్రార్థన చేసుకుంటూ, వాక్యము చదువుతూ, పరిశుద్ధ జీవితం జీవిస్తూ, నీతి కలిగిన జీవితం జీవిస్తూ, ఈ క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ, ఆత్మను సంపాదిస్తూ, సంఘ క్షేమం కొరకు నిరంతరం ప్రయాసపడుతూ, మన పనులు మనం చేసుకుంటూ, దేవుని పని చేసుకుంటూ, దేవుని కోసం రోషము కలిగి, దేవుని కోసం భారము కలిగి, దేవుడే సర్వమని బతికే వాళ్ళను ఆయన రాకడలో మధ్యాకాశమునకు మహిమ మేఘం మీద తీసుకెళ్తారు. నువ్వు విడవబడకుండా ఉండాలి, నీవు కూడా ఎత్తబడాలి. చివరి మేఘం ఏంటో తెలుసా? మహిమ మేఘము, మోసుకెళ్లే మేఘం. యేసుప్రభువు వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన మేఘము మీద వెళ్ళిపోయాడు. మళ్ళా నిన్ను వచ్చి మేఘం మీద నేను తీసుకెళ్ళి 1:9. ఆ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహమాయను. అప్పుడు వారు కనులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయింది. చూసారా? మేఘం ఆయనను కొనిపోయింది. రేపు నువ్వు కూడా మేఘ వాహనం మీద కొనిపోబోతున్నావు. దేవుని కోసం బతుకుదాం, దేవుని రాజ్యవ్యాప్తి కోసం బ్రతుకుదాం, అనేక ఆత్మ సంపాదన కొరకు బ్రతాం, అనేకులకు ఆశ్చర్యకరంగా మాదిరికరంగా ఉంటాం. 7 మేఘ సందేశాలు. నెంబర్ 1 నడిపించే మేఘం. నెంబర్ 2 వర్షించే మేఘం. నెంబర్ 3 సమూహపు మేఘము. నెంబర్ 4 దుర్బోధన మేఘం. నెంబర్ 5 సాక్షి మేఘము. నెంబర్ 6 నిర్జల మేఘము. నెంబర్ 7 మోసుకెళ్ళే మేఘం. ఎంత గొప్పది! మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మేఘాలాగా ఉందాం. నిర్జల మేఘంగా ఏ క్రైస్తవుడు, ఏ సేవకుడు ఉండకూడదు. దుర్బోధ మేఘంగా ఏ క్రైస్తవుడు, ఏ సేవకుడు ఉండకూడదు. మోసుకెళ్ళే మేఘంగా ఉందాం. దేవుని కొరకు ఎండిపోతున్న ఆత్మలకు దాహము తీర్చే, ఎండిపోతున్న ఆత్మల మీద కుమ్మరించబడే దేవుని మేఘాలుగా మనం కూడా ఉంటాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. అందరికీ